హాయ్ అండి, ఇవాళ మన వీడియోలో మటన్ పాయ. ఫస్ట్ ముందుగా పసుపు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. టూ 3 టైమ్స్ వాటర్తో శుభ్రంగా కడుక్కోవాలి. 7-8 మిరియాలు, ఇలాచీలు 4 లవంగాలు, దాచిన చెక్క, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఫైన్ గ్రైండ్ చేసుకోవాలి పొడి. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కుక్కర్లో వేసుకొని 2 ఆకులు, దాల్చిన చెక్క, ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. టూ 3 మినిట్స్ వేయించుకోవాలి. తర్వాత కాళ్ళని శుభ్రం చేసుకున్న కాళ్ళని వేసి 2-3 మినిట్స్ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలా కలపాలి. 1 టీ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రుచికి సరిపడే ఉప్పు వేసుకోవాలి. కారం 2 స్పూన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అయ్యేలా కలుపుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. మినిమం 1 లీటర్ వాటర్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసేయాలి. ఆ తర్వాత 7 to 8 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. మూత తీసి ఉడికిందా చూసుకోవాలి ఒకసారి. మటన్ పాయ రెడీ.